ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో 10th బ్యాచ్ కాబట్టి టెండూల్కర్ బ్యాచ్ అని చెప్పేసి టెండూల్కర్ బ్యాచ్ మేనిఫెస్టేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. Yes. సో ఈ వీడియోలో మనీ అట్రాక్షన్కి సంబంధించి ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఇంతకుముందు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో టైప్స్ ఆఫ్ మనీ ఇంతకుముందు మనం చెప్పామండి. పార్ట్ 1 చేసాం. మీరు ఈ వీడియో ఒకవేళ అంటే ఇది పార్ట్ 2 వింటున్నారు, మీరు వినకపోతే పార్ట్ 1 ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. టైప్స్ ఆఫ్ మనీలో ఈరోజు మనం చెప్పబోయేది పార్ట్ 2 అండి. ఇంతకుముందు మనం ప్రీవియస్ దాంట్లో పార్ట్ 1 చేసాం. మనం 3 టైప్స్ ఆఫ్ మనీ ఉంటారని చెప్పాం. అంటే కంట్రోలింగ్ టైప్, వాళ్ళు ఎంత డబ్బు వచ్చినా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంటారు. రెండోది ఏంటంటే ఫియర్ టైప్. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉంటుంది, డబ్బు వస్తుంటుంది కానీ భయపడుతుంటారు. డబ్బు లేనప్పుడు భయపడ్డారు, డబ్బు వస్తున్నప్పుడు భయపడ్డారు. ఎందుకు సార్ అలా జరుగుతుందంటే న్యూరో ప్యాటర్న్స్ ఆ విధంగా తయారైపోయాయి. నేను ఈ 9 days క్లాసెస్లో ఏం చేస్తానంటే మీలో ఉన్న ఫియర్ ఏదైతే ఉందంటే ఇంతకుముందు కూడా చెప్పానండి, భయాన్ని తీసి నేను జయాన్ని యాడ్ చేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. థర్డ్ వన్ అయితే ఇండిఫరెంట్ టైప్. అంటే దీని గురించి నెక్స్ట్ వీడియో చెప్పి ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోయేది ఫియర్ టైప్. అంటే మనకి ఫియర్లో కూడా చాలామంది ఏంటంటే ఫియర్ ఉంటే సక్సెస్ రాదు. ఎందుకంటే కాయిన్కి అయితే 2 సైడ్లు ఉంటాయో, మీరు ఫియర్ని చూసినంత కాలం డబ్బుని చూడలేరు, డబ్బుని చూస్తే ఫియర్ని చూడలేరు. ఎస్, ఇందాక ఒక పాయింట్ చెప్పానండి. అంటే డబ్బు లేనప్పుడు భయపడుతుంటారు చాలామంది, మీలో కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బు లేనప్పుడు భయపడ్డారు, ఇప్పుడు డబ్బు వస్తున్నా కూడా భయపడుతుంటారు. అంటే కొంతమంది ₹1,00,000 సంపాదిస్తే చాలురా బాబు లైఫ్కి అని అనుకునే వాళ్ళు 1,00,000 కాదు లక్షలు వస్తున్నా కూడా భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో న్యూరో ప్యాటర్న్స్ ఆ విధంగా ఫామ్ అయిపోయాయి. ఆ న్యూరో ప్యాటర్న్స్ మనం బ్రేక్ చేయకపోతే మనకి లైఫ్లో బ్రేక్ రాదండి. సో ఇప్పుడు నేను ఈ న్యూరో ప్యాటర్న్స్ అదే నేను 9 days క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా వాళ్ళ చేత చేయిస్తాను. అంటే న్యూరో ప్యాటర్న్స్ అంటే మనకి భయపడుతుంటాం. ఇవి ఎలా ఉంటాయంటే, ఈ భయాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్లో సాలిగూడులాగా ఉంటాయండి. ఇలా అంటే తెగిపోతాయి సాలిగూడులు చిన్నది, ఆ తర్వాత ఇనుప సంఖ్యల్లాగా అయిపోతాయి. అంటే సాలిగూడులు కాస్త ఇనుప సంఖ్యలు. రీసెర్చ్ ఏం తెలియదంటే ఎంత సక్సెస్ఫుల్ పర్సన్కైనా ఏదో ఒక ఫియర్స్ ఉంటాయటండి. అంటే ఈ ఫియర్స్ కూడా రకరకాల ఫియర్స్ ఉన్నాయి, దగ్గర 120 రకాల ఫియర్స్ ఉన్నాయి. కొంతమందికి హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం, కొంతమంది పాము అంటే భయం, కొంతమంది కుక్క అంటే భయం, కొంతమంది చేటు అంటే భయం. ఇలా రకరకాల భయాలు. అంత కొంతమందికి అంటే డబ్బు కోల్పోతానేమో అని భయం. ఇలా రకరకాల భయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడబోయే ఫియర్ టైప్లో దీస్ పీపుల్ ఎలా ఉంటారు, మీలో మీకు భయం ఉందా లేదా డబ్బు పట్టని ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. దీస్ పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ మనీ. అంటే ఏదైనా అవకాశం వచ్చినా కూడా ఎవరైనా వస్తారండి మన దగ్గరికి, సార్ మీ దగ్గర ఇగోండి నా దగ్గర ఈ అవకాశం ఉంది, మీరు ఈ అవకాశంతో డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అంటే వీళ్ళు భయపడతారు, అమ్మో డబ్బు పెడితే పోద్దేమో. ఎందుకంటే మీరు డబ్బుని ఫ్రీగా వదలకపోతే అది ఫ్రీగా రాదు. చాలా మంది ఫ్రీగా వదలరండి. అంటే డబ్బు వచ్చినప్పుడు మనం తీసేసుకుంటారు, ఫ్రీగా వదలరు. వదిలితేనే వస్తుంది అని గుర్తుపెట్టుకుని. ఎందుకంటే గాలిపటం కూడా ఎగరాలంటే వదలాలి. మీ అందరూ జాగ్రత్త ఉంది, గాలిపటం కూడా ఎగల. ఇప్పుడు మనం వదలకుండా అనుకోండి అక్కడే ఉండిపోతుంది. అలాగా వదులుతూ అలా దారి వదిలేసారు అనుకోండి, జమ్మున అలా పైకి వెళ్ళిపోతుంది. అందువల్ల మీరు డబ్బుని ఫ్రీగా వదలాలి, అది చాలా ఇంపార్టెంట్. మనీకి సంబంధించి అవకాశాలు వచ్చినప్పుడు లేదా డబ్బు పట్ల మీరు రోజు భయపడుతున్నారు అని అంటే యూఆర్ సింప్లీ ఫియర్ టైప్ మనీ పర్సనాలిటీస్. వీళ్ళు ఎక్కువగా మనీ ఎర్నింగ్ అవకాశాలు వచ్చినా కూడా చూస్తూ ఉంటుంటారు. అలా చూస్తుంటారు. ఎలా ఉంటుందంటే జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఉన్నప్పుడు డబ్బు ఉండదు, డబ్బు ఉన్నప్పుడు ఎనర్జీ ఉండదు. అవును. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఎనర్జీ ఉన్నప్పుడే డబ్బు సంపాదించండి. ఎందుకంటే నేను చాలా పుస్తకాలు చదివాను, అందులో ఒక పుస్తకంలో రాసి ఉందండి, ఇప్పుడు మీరు డబ్బు సంపాదించడానికి చెమట కార్చకపోతే రేపు కన్నీళ్లు కార్చాలి. అంటే వయసు ఉన్నప్పుడే కష్టపడతాం. ఇప్పుడు చెమట వస్తుంది అనేసి అరే ఈ వయసులో ఏంటి అంత అవసరం అని అనిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి పెన్షన్స్ లేవు, పెన్షన్ లేకపోతే లైఫ్ టెన్షన్. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే మన పేరెంట్స్ దాంట్లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, ఆ పెన్షన్తో హ్యాపీగా బతికి వచ్చిన ఒక ఫీలింగ్లో ఉండేవారు. ఇప్పుడు చాలా జాబులకి మ్యాక్సిమం పెన్షన్స్ లేవు, పెన్షన్ లేని లైఫ్ టెన్షన్. మరి ఏం చేయాలంటే డబ్బు ఎక్కువ సంపాదించాలి. సో ఎంత సంపాదించాలంటే వెరీ సింపుల్, మీ ఏజ్ ఎంత అయితే అన్ని లక్షలు per year సంపాదిస్తే మనం ఫైనాన్షియల్గా కొంతవరకు సేఫ్లో ఉంటామండి. ఫ్రీ కాదు. ఫ్రీ అవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఈ వీడియో గుర్తుపెట్టుకుని మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డేర్ చేయాలి. ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి ఎప్పుడు కూడా ధైర్యవంతుల వైపు చూస్తుందటండి, పిరికొంతుల వైపు చూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దే హ్యావ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ఆపర్చునిటీస్, అవకాశం వచ్చినప్పుడు పరిగెత్తి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పటికీ జీవితంలో డబ్బు సంపాదించలేరు. కొంతమంది లైఫ్లో ఎలా ఉంటుందంటే
సడన్గా వాళ్ళ బాసో లేకపోతే ఇంకెవరు యూనివర్సో పెద్ద అవకాశం ఉంది, నువ్వు ఇది చేస్తే నీకు పెద్ద డబ్బు వస్తుందన్నా కూడా వాళ్ళు చేయడానికి భయపడుతుంటూ ఉంటారు. అవును. అమ్మో చేస్తే నెగిటివ్ వస్తుందేమో, చేస్తే మన ఇమేజ్ డ్యామేజ్ అవుద్దేమో, చూడండి ఇమేజ్ డ్యామేజ్ అవుద్దేమో అని భయపడుతుంటారు. ఇలా భయపడినంత కాలం, ఇందాక చెప్పానండి, కాయిన్స్ ఎలా అయితే 2 సైడ్లు ఉంటుందో భయాన్ని చూసినంతసేపు జయాన్ని చూడలేరు. సో ఈ విధంగా అండి, అంటే వీళ్ళు కంటిన్యూగా ఈ భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళు బీసీ అంటే ఒకప్పుడు బిఫోర్ క్రైస్ట్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బిఫోర్ కరోనా, ఏసీ అంటే ఈ ఏసీ కాదు ఆఫ్టర్ కరోనా. అంటే బీసీ అంటే బిఫోర్ కరోనా ముందు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పటికీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా పోయింది కానీ భయం పోలే. అవును. అంటే భయం ఎంత డేంజర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి తొండ, అందరూ జాగ్రత్తగా ఉండండి, భయం ఎంత ప్రాణాలు తీస్తుందని చెప్తాను ఎగ్జాంపుల్. ఒకసారి తొండ, పాము 2 పోటీ పెట్టుకున్నాయి. నేను కరిసి చచ్చిపోతారా జనాలు, నువ్వు కరిసి చచ్చిపోతారా అని. తొండ అన్నదాట నేను కరిసి చచ్చిపోతాను అన్నది, పాము అన్నది లేదు నేను కరిసి చచ్చిపోతాను. అయితే ఒక పంచాయతీ 2 కాంపిటీషన్ పెట్టుకున్నాయి. ఏంటంటే మనిషి వెళ్ళిపోతున్నాడు కదా, నేను ఫస్ట్ వెళ్తా కాలు వెనక నుంచి, నేను కొడతా కానీ నువ్వు దూరు, నేను కరుస్తా తొండని నేను కరుస్తాను కానీ కాలు మధ్య నుంచి ఎవరు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. పాము అన్నదంటే అయితే ఇప్పుడు నేను కరుస్తాను వెనక నుంచి, మధ్యలో నుంచి నువ్వు వెళ్ళు అనేసి అన్నదట. అయితే సరే అని చెప్పేసి పోటీ పెట్టుకున్నాను. ఫస్ట్ తొండ కరిచింది వెనక నుంచి, మధ్యలో నుంచి ఎవరు వెళ్ళారు, కాలు మధ్యలో నుంచి బయటకు వచ్చింది పో అంటే కరిచింది తొండే, బయట అతను ఏమనుకున్నాడు, పాము కరిచింది. ఆ ఫియర్ ఏదో భయం ఉందో సగం చంపేస్తుంది మనిషిని. లోన అంటే ఆ క్లాట్ అయిపోతుంది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఇప్పుడు రెండో సిచ్యువేషన్ ఏం జరిగింది, పాము కరిచింది వెనక నుంచి, మధ్యలో నుంచి తొండ వచ్చింది కాలు మధ్యలో నుంచి. తొండలే ఏముందలే అనుకుని వెళ్ళిపోయాడు. అంటే చాలామంది ఎలా ఉంటారంటే అక్కడ నిజంగా యాక్చువల్ ఫస్ట్ ఏం కరిచింది తొండ, కానీ బయటకి ఏం వచ్చింది పాము. ఇక్కడ ఏం రియల్ రెండోసారి ఏం కరిచింది పాము, కానీ బయటకు వచ్చింది తొండ. అంటే ఇదేనండి ఫియరే. మనిషిని మన జీవితంలో సగం మనిషిని చంపేసేది భయం అండి. ఆ భయాన్ని కానీ తీసేస్తే మనకి జీవితంలో యూనివర్స్ చాలా అబండెంట్గా, అందుకే దీన్ని ఏమంటారంటే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సక్సెస్ మైండ్ సెట్కి రాలేరు. అబ్సల్యూట్లీ అండి. భయపడినంత కాలం జీవితంలో జైని అట్రాక్ట్ చేయలేం. భయాన్ని మనం కనుక అట్రాక్ట్ చేస్తే అదే ఉంటుందండి, బట్ జీవితంతో ఉండదు. అదే అతిపెద్ద ప్రాబ్లం. జీవితంలో ఎప్పుడైతే మనం డేర్గా ఒక విషయాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటామో, అప్పటి నుంచి దాన్ని ఫేస్ చేసేసిన తర్వాత దాని తాలూకు రిజల్ట్ కనుక మనం చూస్తే ఎలాంటిది ఇంకొకటి వచ్చినా కూడా ఈజీగా ఫేస్ చేస్తాం. భయాన్ని ఎప్పుడైతే అట్రాక్ట్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో జీవితాంతం దాని తగ్గట్టే ఉంటూ ఉంటుంది. అది రిలేషన్షిప్లో అయినా సరే, మనీలో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, లేదంటే కెరీర్కి సంబంధించినటువంటి డెసిషన్ మేకింగ్లో అయినా సరే. డెసిషన్ మేకింగ్ పెండింగ్లో అతిపెద్ద పోస్ట్పోన్మెంట్కి సంబంధించింది అతిపెద్ద హింస ఏదైనా ఉంది అని అంటే, మీరు భయపడుతూ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు సక్సెస్ మీకు అట్రాక్ట్ అవ్వదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే తెగించేసి ముందుకెళ్ళిపోవాలంతే. అది మాత్రం కరెక్ట్ అండి. చాలా ఇది అబ్సల్యూట్లీ తెగించాలి. ఎందుకంటే తెగిస్తేనే జీవితంలో కొన్నిసార్లు అవకాశాలు చాలా పెద్దగా కనిపిస్తాయి. అది నన్ను ఎవరైనా 100 కోట్లు సంపాదిస్తానంటే నన్ను చూసి నవ్వుకుంటారేమో, నన్ను ఇలా ఇచ్చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో. జీవితంలో అలా అనుకోకపోతేనే నీకు పరుగు పోయినట్టు, అలా అనుకుంటే పరుగు ఉన్నట్టు పరుగు లేనట్టు అనే దాని గురించి కాదు. అందరూ నన్ను ఎగతాళి చేస్తారేమో అలా, అందులో పరుగు ఫీల్ అవుతాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. కరెక్ట్ అండి, బాగా చెప్పారు ఇందాక. సో అంటే తెగించాలి లైఫ్లో. మీ అందరూ తెగించి అంటే జీవితం తెగించి ముందుకెళ్ళండి. జీవితంలో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే ఎవరు సపోర్ట్ చేయడానికి రారు, అప్పుడు కానీ మనం ఏంటంటే తప్పదు, కొన్నిసార్లు డేరింగ్ డెసిషన్ తీసుకోవడం అవసరం. మనకు ఎవరు సపోర్ట్ చేయరు సార్. నేను మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. ఎవరి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరీ నేను చెప్పను. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్వర్ గారు. నేను ఈరోజు చెప్తున్నాను మీకు, అన్వర్ గారు ఎవరి సపోర్టు తీసుకుని ఇక్కడ దాకా రాలే. నిజం, ఆయన తెగించి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మెటీరియల్, ఆయన నేర్చుకున్నటువంటి కోచెస్ వాళ్ళదే వీళ్ళదే, ఆ పేర్లు, ఆయన నేర్చుకున్న ట్రైనింగ్ పీరియడ్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసిన తర్వాత మేము ఇక్కడ కూర్చున్నాము. 1 man army షో చేస్తారు ఎప్పటికైనా సరే. ఈ రోజుకి డిపెండెన్సీ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే సార్ దానికి. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ. ఇది మీకు అంత తెగిస్తారు. బయట చాలా అంటే స్పీకర్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది, బట్ అన్వర్ గారు ఒకటే, ఆయన నమ్ముకొని బయటకు వచ్చారు అంతే. ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. ఈ రోజు మీకు ఇవాళ 13 సంవత్సరాల ఆయన స్పీకర్ ఇండస్ట్రీలో ఆయన పుట్టి 13 సంవత్సరాలు అయితే ఈ రోజు మీకు కనిపిస్తున్నారంటే ఒకే ఒక కారణం, ఆయన బలంగా నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. ఎవరు పడినా పడకపోయినా నేను మార్కెట్లో ఒకటే చెప్పగలుగుతాను, అన్వర్ గారు మాత్రం
టాప్ నాచ్లో ఉంటారు. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ట్రస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారండి, నేను మీకు ఇప్పుడు నాగరాజ్ సార్ చెప్పింది నా 9 days క్లాసెస్కి వచ్చిన తర్వాత నా స్టోరీ చెప్తానండి, ర్యాక్స్ టు రిచెస్ట్ స్టోరీ. అంటే ఇప్పటివరకు మీరు బయట చాలామందిని చూసి ఉండొచ్చు, కానీ నేను నిజంగా అంటే బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయిన రోజులండి. బ్యాలెన్స్ మీరు నమ్మరు, నేను ఈరోజు వైజాగ్ టు హైదరాబాద్ డిఫరెంట్ అంటే కంటిన్యూగా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను ప్రతిసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ చూస్తాను. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ ఎంట్రన్స్కి వెళ్ళి అలా రేకుల నుంచి చూసేవాడిని, విమానం ఎలా ఎగురుతుంది, ఎలా దిగుతుంది అని చెప్పేసి. వాచ్మెన్ బాబు వెళ్ళిపో అని అనేవాడు అన్నమాట. అంటే ఒక్కసారి జీవితంలో ఫ్లైట్ ఎక్కితే చాలు అనుకున్నాను. నేను ఈరోజు కంట్రీస్ అని తిరుగుతున్నాను. ఎలా అనేది నేను వాళ్ళకి నా స్టోరీ షేర్ చేస్తానని నిజంగా గూజ్బంప్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు నా క్లాసెస్లో బాగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే, ఎందుకంటే నాకు తెలిసి ఇన్స్పైర్ అయితే ఎక్స్పైర్ అవ్వరండి. సో అది మీరు అనేది అబ్సల్యూట్లీ ట్రూ. దాన్ని నేను మీకు నిజంగా ఈ రోజుకి లెర్నింగ్కి మీరు లక్షల డబ్బులు కడతా ఉంటే నాకు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే. నేను ఇంకెంత నేను అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని. నిజం సార్. అవును. సో రీసెంట్గా మీకు కూడా తెలిసి నేను కొన్ని డాలర్స్ అంటే చాలా డాలర్స్ ఇప్పటివరకు నేను ఓపెన్గా చెప్తున్నానండి. నేను చెప్పిన ప్రతిదీ కూడా చేసి చూపిస్తున్నాను. లాస్ట్ టైం హెలికాప్టర్ షో చేస్తాను, చేసి చూపించి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పటిదాకా 20.8 lakhs ఖర్చు పెట్టానండి ఇవన్నీ నేర్చుకోవడానికి. మైండ్ పవర్ మీద, గోల్ సెట్టింగ్ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే చాలామంది చాలా సింపుల్ సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ డెప్త్కి వెళ్తున్న కొలు తెలిసింది. సముద్రంలో డెప్త్కి వెళ్తున్న ఎలా అయితే ముత్యాలు దొరుకుతాయో, వజ్రాలు దొరుకుతాయో, ఈ సబ్జెక్ట్ కూడా డెప్త్కి వెళ్తున్న కొలు వజ్రాలు దొరుకుతాయండి. అదే పిక్చర్ అభి బాకీ. ఎస్. సో ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈ ఫియర్ ఉన్న వాళ్ళు సర్వైవల్ మైండ్ సెట్లు అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే, అంటే ఇన్కమ్ ఎంతో ఎక్స్పెన్సెస్ కూడా అలాగే ఉంటాయండి చాలామందికి. అంటే ఎప్పుడు కూడా ఇలా బ్యాలెన్స్ ఉంటుంది తప్ప పైకి అంటే ఎగ్జాక్ట్గా ఇది మనం ఈ ల్యాబ్లో మనం చదువుకున్నప్పుడు ల్యాబ్లో చేస్తాం, ఎలా అయితే అలా బ్యాలెన్స్ అవుద్దో లైఫ్ అలాగే ఇన్కమ్ ఎక్స్పెన్స్ అంతకుమించి ఏమి తగ్గదో పెరగదు. నేను చెప్తానండి, మీరు ఫియర్ మైండ్ సెట్లో ఉన్నంతకాలం సర్వైవల్ మైండ్ సెట్లో ఉండిపోతారు తప్ప సక్సెస్ మైండ్ సెట్కి రారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫియర్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఫియర్ టైప్స్లో కూడా 4 ఉంటాయండి. దీన్ని హిప్పీ అంటారు. ఇప్పుడు నేను మాట్లాడిపోతే హిప్పీ గురించి మాట్లాడతాను. సెకండ్ ది గ్యాంబ్లర్, థర్డ్ ది సేవర్, ఫోర్త్ ది వర్రియర్. ఇన్ని అంటే నాకు కూడా తెలియదండి ఇన్ని ఉంటాయా డెప్త్కి వెళ్తే అని చెప్పేసి. అయితే ఫస్ట్ నేను ఇప్పుడు మాట్లాడిపోతే హిప్పీ అంటే ఎవరంటే దే ట్రై టు స్పెండ్ యాజ్ లిటిల్ క్యాష్ యాజ్ పాసిబుల్. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఖర్చు పెట్టడానికి భయపడుతుంటారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏది అనుభవిస్తారో అదే మీ డబ్బు, అనుభవించేది మీ డబ్బు కాదు. చాలామంది కోట్లు ఉంటాయి కానీ అనుభవించరు, చచ్చిపోతారు అనుభవిస్తాం అనుకోని సడన్గా. వాళ్ళు ఆ డబ్బుని వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, వీళ్ళు మాత్రం పాపం ఏం ఎంజాయ్ చేయరు, ఎక్కడికి తిరగరు. నేను చెప్తున్నాను, జీవితంలో ఖర్చు పెట్టడానికి కూడా ధైర్యం కావాలండి. ఎవరు ఖర్చు పెడతారంటే డబ్బు వస్తుందంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఖర్చు పెడతారు. ఎవరైనా వీళ్ళు హిప్పీ అంటారు గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత అండి ఈ హిప్పీ అండ్ ఇండిఫరెంట్ పీపుల్ ఆర్ నాట్ యాజ్, ఇంతకుముందు మనం ఇండిఫరెంట్ పీపుల్ గురించి మాట్లాడాం, ఇప్పుడు హిప్పీ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ హిప్పీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎప్పుడూ హ్యాపీగా ఉండరు, భయం, ఏదైనా కొనాలంటే భయం. ఇంకొకరు ఎలా ఉంటారంటే హిప్పీ వాళ్ళు కొనేసిన తర్వాత బాధపడతారు, అయ్యో ఇంత కాస్ట్ కొనిచ్చానే, ఆ వస్తువుని చూసినప్పుడు అనవసరం తొందరపడి అనవసరం ఫ్లైట్ ఎక్కిన, ఏ ట్రైన్లో వెళ్ళిపోతే డబ్బులు మిగులుతుంది కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు హిప్పీ అంటారు అనమాట. హిప్పీ పీపుల్ ఎప్పుడు కూడా మిలియనర్స్ అవ్వరండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హిప్పీ పీపుల్ ఫీల్ స్ట్రాంగ్ ఎగ్నెస్ట్ మనీ. అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి మనీ దెబ్బలు తగులుతూనే ఉంటాయి, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ లాస్ వస్తుంది, ఇంకో దగ్గర లాస్ వస్తుంది, అన్ని పరంగా లాస్ వచ్చేస్తుంటాయి. ఎందుకు? దట్ ఫియర్ మైండ్ సెట్ అట్రాక్ట్స్ మోర్ ఫియర్, లైక్ అట్రాక్ట్స్ లైక్. దే థింక్ ఇంకొని ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బు గురించి ఎక్కువ మాట్లాడనుకోండి, వద్దులే అమ్మా డబ్బు గురించి నీకు తెలియదు, డబ్బు వెనకట్ల పరిగెటువంటి జీవితం సర్వనాశనం అయిపోతుంది, అనుభవంతో చెప్తున్నాను నిన్న అని ఒక రకమైన ఒక స్టోరీ చెప్తారనమాట వీళ్ళు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల చాలామంది మీకు డబ్బు పట్ల నెగిటివ్గా చెప్తారు, వాళ్ళ మాటలు వినొద్దు. రిచ్ పీపుల్, హైలీ మిలియనర్స్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, బిలియనర్స్ చెప్పే సీక్రెట్స్ నేను చెప్తాను 9 days క్లాసెస్లో. ఈసారి 10th బ్యాచ్లో మిలియనర్స్ సీక్రెట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఫ్యాంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్ ఎవరైతే ఇంతకుముందు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీ సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్కి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో
జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు. కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి, అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. నేను వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా అంటే పొగిడేలాగా అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా దాన్ని, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే అప్పు అనేది ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయటకు తిరిగి లేకపోతే పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్ ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో మే 29th బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మే 29th. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.